जिंदाबाद भारतीय कॉन्स्टिट्यूशन जिंदाबाद भारतीय कॉन्स्टिट्यूशन जिंदाबाद भारतीय कॉन्स्टिट्यूशन जिंदाबाद భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాబాసాహెబ్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతీయులకు ఆయన దొరికిన ఒక ఆణిముత్యము. ఆయన లేకుంటే ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు ఇలా ఉండేవి కాదు. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనం వచ్చామో చూసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజులు మనకు జీవితకాలం ఉండొద్దు, నా ప్రజలు ముఖ్యంగా దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా పైకి వస్తేనే నా భారతదేశం అనేది ప్రపంచంలోనే గొప్ప స్థాయిలో ఎదిగి ఉంటుందని ఆ రోజుల్లోనే గ్రహించినటువంటి వ్యక్తి మహనీయులు బాబాసాహెబ్ గారు. మరి ఆయన రాజ్యాంగం రచించిన దాంట్లో కూడా అందులో ఉన్నాయి ప్రతి ఒక్క స్వతంత్రం కూడా ప్రజలకు ఉండాలి అని. అది వాక్ స్వతంత్రం కానివ్వండి, భావ ప్రకటన కానివ్వండి, స్వేచ్ఛగా బ్రతకడం కానివ్వండి, ఏదైనా చూసుకుంటే ఆయన రచించిన రాజ్యాంగంలో ఇవన్నీ కూడా మన కోసము ఓటు హక్కు కానివ్వండి, మహిళలకు ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రకాలైనటువంటి మహిళలకు అందాలని చెప్పేసి ఆయన రచించడం జరిగింది. మరి మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ కూడా తూచా తప్పకుండా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా ప్రజలకు అందడం జరిగింది. ఎవరు ఏది చేయాలనుకున్నా, వాళ్ళు ఏది చెప్పాలనుకున్నా ప్రజలందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి మనకు అందడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని చూసుకుంటూ అన్ని తుంగలో దొక్కి మళ్ళీ వారి యొక్క అధినాయకుడేమో చేతుల రాజ్యాంగానే పట్టుకొని తిరుగుతారు. కానీ ఇక్కడ చూసుకుంటే మన తెలంగాణ సీఎం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఎలాంటి స్వతంత్రం, కనీసం ఇల్లు కట్టుకున్న దాంట్లో ఇంట్లో ఉండనీయకుండా కూడా హైడ్రాన్ తీసుకొచ్చి మరి భయంకరమైన పరిస్థితులను ప్రజలకు కళ్ళ కనిపించేటట్టుగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోదన చూస్తుంటే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంది. ప్రజలు ఇంట్లో ఉన్నప్పుడే బుల్డోజర్లు తీసుకొచ్చి ఇళ్ళని గులగొట్టడం అనేది మరి ఇది అంతా కూడా రాజ్యాంగంలో ఉందా? మరి మన ఆ రోజు మన బాగు కోసం రచించినటువంటి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగము మరి ఆయన నిజంగా ఆయన మనసు ఎంత క్షోభిస్తుందో ఈరోజు అది తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చూడ్డానిక మనం ఈ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం. మనకు ఈ స్వతంత్రాలు ఏది లేకపోతే మనం రాసుకున్న రాజ్యాంగానికి ఏం విలువ ఉంటుంది? మనం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వానికి ఏం గౌరవం ఉంటుంది? కనీసం రచించిన అంబేద్కర్ గారి కోసం అయినా సరే, రాజ్యాంగం కోసం అయినా సరే, ప్రజల కోసం అయినా సరే ఆయన ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, 6 గ్యారంటీలు కానివ్వండి, ఏది కూడా మహిళని పక్కకు పెట్టండి, వృద్ధులు కానీ, పిల్లలు కానీ, యువకులు కానీ ఎవరికైనా కూడా ఒక సరైనటువంటి పథకం కానివ్వండి, సరైనటువంటి న్యాయం కానివ్వండి ఈ ప్రభుత్వంలో ప్రజలకు అందడం లేదు. మరి దీన్ని బట్టి చూస్తుంటే ఆయన రాజ్యాంగం కాదు కదా, అసలు కనీస జ్ఞానం కూడా లేకుండా పదవిని అలంకరించి మరి ఈరోజు ప్రజలను ప్రజా హక్కులను వాళ్ళ దీన్ని మొత్తం కూడా తుంగలో దొక్కేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇక ముందైనా సరైన నాయకుడిని ఎన్నుకుంటే ఏదైతే అంబేద్కర్ గారు ఆలోచించి రాజ్యాంగాన్ని రచించారో ఏది కావాలి మన భారతదేశంలో, మన తెలంగాణ కానివ్వండి, ఏ రాష్ట్రమైనా ముందుకు వెళ్ళాలంటే ఒక అధినాయకుడు అనేది చాలా ముందు చూపగలిగినటువంటి మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా కూడా మంచి వ్యక్తిని ఎన్నుకొని, మంచి నాయకుడిని ఎన్నుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఒక రేంజ్లో ఉండిందో జీడిపిలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా మొత్తం మన ఇండియాలోనే నంబర్ 1 స్థాయిలో ఉన్న మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకోవాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.